ఆ రోడ్డు ఇది మొత్తం హివెన్లో పోయినట్టుంటే మొత్తం అవి సోలార్ ప్లేట్లు అవన్నీ. ఇలా కెమెరా యాంగిల్ కొద్దిగా చేంజ్ చేసిన దేవుడు ఉసుకెట్లుంది. ఇది కొద్దిగా గట్టిగా బ్రేక్ పట్టినా అందులోనే గిర్రని తిరిగి కింద పడతాం. జాతర రియాక్షన్ ఉంటాయి మొత్తం వేరే లెవెల్. హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ రైడర్ 46. ఎట్లున్నదని అయితే మంచిగా ఉన్నా. ఇప్పుడైతే నేను కామారెడ్డి దగ్గర నుంచి మా అమ్మమ్మలూరికి కలవరాలు పోతున్నా. ఎందుకంటే జాతర ఉన్నది. ఆల్రెడీ నిన్ననే వచ్చిన కలవరాలు, మా అమ్మమ్మలూరికి నిన్ననే వచ్చిన ఊరు నుంచి. కామారెడ్డిలో పని ఉండి కామారెడ్డికి వచ్చి ఇప్పుడు మళ్ళీ అటు పోతున్నాయి అమ్మమ్మలూరికి. మొత్తం డింగన్ ఉంది. నిన్న రథం జరిగింది, ఈరోజు జాతర ఉంటుంది. ఇక నైట్కి మొత్తం అన్న ఎంజాయ్ పండుగ. ఇక్కడ మధ్యలో రోడ్ మస్తు ఉంది, అంటే వ్యూ లొకేషన్ మస్తు ఉంది, చూపిస్తా. అంటే వచ్చేటప్పుడు మంచిగా ఉంది, అంటే అది అటు సైడ్ నుంచి ఇటు వచ్చేటప్పుడు కనిపిస్తుంది కరెక్ట్ వ్యూ. ఇప్పుడు నేను ఎటు పోతున్నా మీకు చూపిస్తున్నందుకు మళ్ళీ మలుగుతా. మస్తు ఉంటుంది వ్యూ మాత్రం. అక్కడ ఫోటోషూట్ కానీ దేనికైనా మంచిగా మస్తు ఉంటుంది ఆ ప్లేస్. తీద్దాం, బైక్ వీడియోలు కూడా తీద్దాం. ఇప్పుడు అలా ఎట్లా చూద్దాం. ఇప్పుడు సూర్యుడు ఇటు సైడ్ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్. ఇంకా ఇదంతా వ్యూ మస్తు ఉంటుంది. ఇదంతా కాలబెట్టినట్టు ఇదంతా, ఎందుకు ఏమో. అది కాలబెట్టకపోతే మంచిగా ఇది యానిమల్ ప్లానెట్ ఏమంటారు, సేమ్ యానిమల్ ప్లానెట్ లాగా ఉంటుంది మొత్తం. ఇదంతా మొత్తం ఎండిన గడ్డి మంచిగా ఉంటుంది అంత వ్యూ. ఎంత కాలబెట్టిరు మొత్తం, ఎట్లా అయిపోయింది అది కర్రేగా. ఇక రియాక్షన్ వీడియోలు అయితే ఇద్దాం ఆడ జాతరలో ఎట్లుంటుందో. రోడ్ కూడా ఇటు సైడ్ మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా పొలాలు లేవు, పొలాలు ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇదంతా పత్తి పండిస్తారు, ఇదంతా అంత పత్తి ఉంటుంది. ఇప్పుడు లేదు, ఉడితే చచ్చిపోయింది. ఉడితేని మర్డర్ చేసేసారు వీళ్ళు. బండి నెంబర్ నోట్ చేసుకోర్రి. ఉడితని దొక్కేసిన బండి పాపం 3 ఉరుకుతున్నాయి, అందులో ఒకటి చచ్చిపోయింది. మధ్యది ఎందుకది బతికింది, ముంగడి బతికింది, మధ్యది చచ్చిపోయింది పాపం. తిరిగి కూడా చూస్తలేరు వాళ్ళు. పీస్ఫుల్ వెళ్ళిపోతుంది మంచిగా. గుట్టెతో మంచిగా కొడుతుంది ఇప్పుడు లొకేషన్. ఇప్పుడు ఆ గుట్టతోనే ఇదంతా దీనికి మొత్తంకి అందం వచ్చింది ఈ ప్లేస్ మొత్తంకి. ఇంకా అటు సైడ్ నుంచి చూపిస్తుంది, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఆ రోడ్డు ఇది మొత్తం హివెన్లో పోయినట్టుంటుంది మొత్తం. ఇంకా ఇప్పుడు గ్రీన్ లేదు, ఇప్పుడు అంటే ఎండాకాలం వస్తుంది. ఇప్పుడు ఇంకేలా వర్షం పడ్డది కొద్దిగా, అయినా చినుకులు పడ్డాయి. అటు సైడ్ వేరెక్కడ పడ్డాయి లేదా కానీ మా అమ్మమ్మ ఊళ్ళో అయితే పడ్డాయి. ఇటు కూడా పడ్డట్టుంది కొద్దిగా. కొద్దిగా చూస్తే అట్లా అనిపిస్తుంది, స్మెల్ కూడా వస్తుంది కొద్దిగా. అందుకే కొద్దిగా డిమ్ ఉంది. 4:30 అయినా అనుకో, ఇప్పటికీ ఎండు ఉండాలి మస్తు. ఎక్సైడ్ ఎవరైనా అస్సలు నమ్మద్దు. వాళ్ళు అటు ఇండికేటర్ వేసి ఇటు పోతారు వాళ్ళు. ఇదంతా ఎట్లా వ్యూ ఇదంతా. అవి సోలార్ ప్లేట్లు అవన్నీ. ఇటు సైడ్ కూడా సోలార్ ప్లేట్లు ఉన్నాయి. ఆడకునే సోలార్ ప్లేట్లు ఆడ మలుపుతా బైక్, మళ్ళీ రిటర్న్ మలుపుతా. ఎట్లుంటుంది రోడ్ మొత్తం మస్తు ఉంటుంది లొకేషన్ వ్యూ. ఇలా కెమెరా యాంగిల్ కొద్దిగా చేంజ్ చేసిన ఎట్లా వస్తుంది వ్యూ తెలియదు. మంచిగా వస్తుంది నాకు తెలిసిన వాటికి అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు చూపిస్తా ఎట్లుంటుంది ప్లేస్. ఇదంతా ఎట్లుంది, ఇటు సూర్యుడు, ఇటు సోలార్ ప్లేట్లు. అప్పుడు చూపించిన ప్లేస్లో ఇట్లుంటుంది మొత్తం బ్రౌన్ కలర్ ఉంటుంది, ఎల్లో బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదంతా కాలు పెట్టేసారు ఆ ప్లేస్. ఇప్పుడు ఫస్ట్ చూపించిన ప్లేస్ సేమ్ యానిమల్ ప్లానెట్ ఇదంతా.
మొత్తం ఎట్లుంది ఈ రోడ్ని చూసుకుంటూ పోతే ఇంకా ఇంకా వేరే ఉంది మొత్తం. ఆడ కొన్ని షార్ట్ వీడియోలు తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేసుకోవాలన్నా. ఫాలో కాని వాళ్ళు ఉంటే కింద ఐడి ఇస్తా, ఫాలో కండి. ఒకవేళ ఐడి సేమ్ నేమ్ ఛానల్ నేమ్ ఆడ కొడితే వచ్చేస్తుంది పేరు, నా ఐడి వచ్చేస్తుంది. ఫాలో కొట్టి మంచి మంచి రీల్స్ వస్తాయి. ఈ లొకేషన్ దగ్గర మస్తు వస్తుంది. ఇప్పుడు ఇంకా తీసినా కదా, మంచిగా ఎడిట్ చేస్తా వీలైనంత మంచిగా. అట్లనే వాళ్ళని మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా మంచి మంచి వీడియోలు పెడతా. ఇంకా మొత్తం సోలో ఒక్కడు వెళ్ళిపోవచ్చు ఇట్లా మంచిగా. ఓల్డ్ రారు, ఇప్పుడు హైవే వచ్చింది దగ్గరికి. మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది రోడ్డు మాత్రం, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. ఇట్లనే ఒక చిన్న బైక్లో పోయి వస్తే అంతే. కానీ నీకు పీస్ మాత్రం దొరుకుతుంది అంతే ఈ రోడ్ మీద, ఇటు సైడ్. ఈ లొకేషన్ ఏంటంటే ధర్మారావుపేట దగ్గర. సోలార్ ప్లాంట్ దాటిన తర్వాత పక్కకి, సోలార్ ప్లాంట్ పక్కకి ఆ లొకేషన్. మస్తు ఉంటుంది, ఫోటోషూట్ కూడా రావచ్చు మంచిగా, బైక్ వీడియోలు ఏవైనా. ఇంత మంచిగా ఉంది ఏంద్రా అంటారు చూస్తే ప్లేస్ మాత్రం. మొత్తం గ్రీనరీ అంతా. ఇది మక్క ఇది ఏమంటారు, చెరుకు అనుకోండి. ఇది ఇటు సైడ్ మక్క, ఇటు సైడ్ చెరుకు ఉంది. ఇది చూడు ఉసుక ఎట్లుంది. ఇది కొద్దిగా గట్టిగా బ్రేక్ పట్టినా అందులోనే గిర్రని తిరిగి కింద పడతాం. ఎక్సైటర్ ఇచ్చిన అంత అవుతుంది, బ్రేక్ వచ్చిన అంత అవుతుంది. అసలు ముందే బ్రేక్ వేసుకొని స్లో కావాలా. అట్లా చూసినప్పుడు అందులోకి ఇట్లా బ్రేక్ వేసినామా అయిపోయింది మన పని, అయిపోతుంది ఈజీగా. రాకపోతాం కింద పడి. బాగుంటే ఏం కదా, లైట్గా ఉన్న దగ్గరనే బాధ. అంటే ఏ పరిస్థితి ఎట్లుంటుందో మనం కూడా చెప్పలేము. అటు ఇటు చేసి అయితే అమ్మమ్మల ఊరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు జాతర రియాక్షన్ ఉంటాయి మొత్తం వేరే లెవెల్. చూద్దాం ఎట్లుంటుందో, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో, మన యాక్షన్ ఎట్లుంటుందో. అంత పబ్లిక్ లేరు, అనుకున్నంత లేరు. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది జాతర. చీకటి అయింది. ఇప్పుడు రియాక్షన్ కోసం జాతరకి అయితే పోతున్నాం. మళ్ళీ ఆల్రెడీ పోయి వచ్చాం, నడుచుకుంటూ పోయి వచ్చాం. బాగా పబ్లిక్ బాగున్నారు. అయ్యో, ఈ రియాక్షన్ కోసం అయితే మళ్ళీ పోతున్నాం. ఫుల్ పబ్లిక్ మాత్రం ఫుల్ ఉన్నారు ఆడైతే. ఆ రియాక్షన్ ఇప్పుడు కలెక్ట్ చేసుకుని రావాలంతే.
పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు, కానీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు అందరు. జస్ట్ ఆర్ఎన్ కంటే డిప్పర్ బెస్ట్. మనకు ఫోకస్ ఎట్లుంటుంది రైట్ మనకు అట్లుంటుంది. మళ్ళీ జాతర మాత్రం ఫుల్ ఎంజాయ్ ఉంది. ఈ టైం కోసం వెయిట్ చేసిన ఇప్పటిదాకా అప్పటి నుంచి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రియాక్షన్ మంచిగా వస్తే లైక్లు అయితే కొట్టుర్రి. ఇంకా ఫోన్లో చేసిన అవి కూడా ఇలా యాడ్ చేస్తా, అప్లోడ్ చేస్తా మొత్తం కలిపి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే రైడర్స్, బాయ్, గుడ్ నైట్. వీలైతే తొందరగా ఇది ఎడిట్ చేసి అయితే పెడతా ఇవాళ. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా ఇప్పుడు పోయిన తర్వాత. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు, అట్లనే లైక్ షేర్ అంతే. ఇంతకంటే ఎక్కువ నేనేం అడగా, అయితే చేసుకోరు ప్లీజ్, అంతే.